కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం. మా గ్రామంలో ఆటో కార్మికులు సుమారుగా 400 లోపు ఉన్నారు. అయితే ఈ యొక్క స్త్రీ శక్తి ద్వారా ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభించినట్టే ఈ యొక్క ఫ్రీ బస్సులు వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ పథకాలకు కానీ మేము ఎటువంటి వ్యతిరేకం కాదని మేము తెలియపరుస్తున్నాము. మేము ఈ దినాన్ని మరి ఈ యొక్క 3 రోజులు 4 రోజుల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మాకు ఎటువంటి ఉపాధి కల్పించడం లేకపోతే మాకు ఏదైనా సహకారం ప్రభుత్వం ద్వారా అందించడం మరి అనుగ్రహిస్తారని మేము కోరుకుంటున్నాము. మరొక మాకు ముఖ్య విషయం ఏంటంటే మేము చాలా మంది ఆటో కార్మికులు రోజుకి 800 దగ్గర నుంచి సుమారుగా ఒక 1000 కానీ 700 కానీ సంపాదిస్తున్నాం. ఈ రోజు ఏమీ లేని పరిస్థితులు. మేము ఒకవేళ రిపేర్ వస్తే ఆటోని మెకానిక్ షెడ్ తీసుకెళ్తే కొన్ని వేల రూపాయలు అవుతున్నాయి. ఫైనాన్స్ కూడా కట్టవలసుకుంటే ఇబ్బందులు ఉన్నాయి మాకు. అలాగే ఇంటి అద్దెలు కూడా కట్టుకుంటున్నాము. మేము డిగ్రీ ఐటీ అలాగే ఇంజనీరింగ్ కూడా చేసినట్టు వారు ఉన్నారు. చాలా మంది మేము ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ ఉపాధిని మాకు మేమే కల్పించుకుంటూ ముందుకు మేము కొనసాగుతున్నాము. అయితే ఈ పరిస్థితిలో మరి మేమే ఇక్కడ సుమారుగా 400 మంది పైగా డ్రైవర్లు ఉన్నాము, కార్మికులు జీవిస్తున్నాము. ఈ రాష్ట్రం అంతా చూస్తే ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తే చాలా మంది లక్షల కొలది కూడా డ్రైవర్లు లక్షల కొలది కూడా కార్మికులు ఉన్నారు. వారి మీద కుటుంబాలు తల్లిదండ్రులు బేసే ఉన్నారు. రోగులు ఉండొచ్చు, లేకపోతే బీపీ ఉన్నట్టు వారు ఉండొచ్చు. అలాగే పిల్లలు ఉన్నారు. వారి చదువుల విషయంలోనూ మరి ఇంటి అద్దెల విషయంలో కూడా మేము ఎన్నో ప్రాసెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నెన్నో అవసరతలు మాకు కలిగి ఉన్నాయి. కనుక ఈ విషయంలో చాలా ఇబ్బంది పడి తిరిగి వస్తే మరి ప్రభుత్వం ఆదుకోకపోతే మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా రావాల్సి వస్తుంది. మేము మానసికంగా కుంగిపోతూ ఉంటాము. మేము ఇప్పటికే చాలా దిగులు పడుతున్నాం. ఏం చేయాలి తెలియని పరిస్థితి. మా జీవితాలు నవ్వులు పాలుగా ఉన్నది. కనుక ప్రభుత్వం ఏ విధంగా మరి మాకు సహకారం అందించి ఆదుకోవాలని మా గ్రామంలో పూర్వకు కూడా 400 దగ్గర దాదాపు 400 మంది ఆటో మీద ఆధారపడి మా జీవనం కొనసాగిస్తున్నాం. మేము డిగ్రీ చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండి కూడా ప్రభుత్వాలు సరైన ఉపాధిని కల్పించక వాళ్ళ మీద ఆధారపడకుండా ఆటోలు కొనుక్కుని కుటుంబాలు పోషించుకుంటూ పిల్లలు చదివించుకుంటూ అద్దె కట్టుకుంటూ ఇప్పటివరకు కూడా మేము జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తీసుకున్న ఈ సూపర్ హామీలో ఒక హామీ అయిన శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అనే పథకం ద్వారా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి. ఈ 2 రోజుల నుంచి కూడా మేము ఎంతో కూడా వ్యాపారం లేక ఫైనాన్స్ కట్టుకోలేక చాలా దుస్థితి అనుభవిస్తున్నాం. మేమనే కాదండి, రాష్ట్రంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మాది కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామం. ఈ ఎర్రవరం గ్రామంలో శ్రీ బాలాజీ మరియు వాయుపుత్ర ఆటో యూనియన్ వారు 2 యూనియన్లకి కలిపి సుమారుగా 300 ఆటోలు ఈ యొక్క ఎర్రవరం గ్రామంలో ఉపాధి జీవిస్తున్నారు. మాకు ఈ నెల 15వ తారీఖు నుంచి స్త్రీశక్తి కార్యక్రమంగా సూపర్ 6 భాగంగా ఫ్రీ బస్సు, ఉచిత బస్సు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి మేమేమి వ్యతిరేకం కాదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.